హలో అండి, వెల్కమ్ టు ఎస్&ఎస్ స్కూల్ యూట్యూబ్ ఛానల్. సో 3 వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యల మొత్తం 36. చతురస్రం ఏబిసిడి యొక్క భుజం పొడవు సెంటీమీటర్లలో, వాటిలోని చిన్న పూర్ణ సంఖ్య అయితే చతురస్రం ఏబిసిడి యొక్క వైశాల్యం. సో భుజం పొడవు అనేది అతి చిన్న పూర్ణ సంఖ్య, దీన్ని 3 వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యల మొత్తం 36 అయితే. సో వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యల మొత్తం 36 అంటే మనకు 30. సో 10 తీసుకున్న 30, కాబట్టి 10 ఎబోవ్ తీసుకున్న నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు యావరేజ్గా రావచ్చు. 10, 11, 12 చూస్తే కనుక చూడండి, 2 + 1 అనేది మనకు 3 అవుతుంది. సో 6 కాదు. సో ఈ నెంబర్స్ కాకపోవచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేట్ నెంబర్స్ మనం తీసుకుంటే కనుక 11, 12, 13 తీసుకొని చూద్దాం ఒకసారి. సో 1 + 2 3, 3 + 3 6. సో ఇది అవుతుంది, ఇది 36 వస్తుంది. టోటల్ కలిపితే కనుక 11 + 12 + 13 36 అవుతుంది. సో చిన్నది దీంట్లో 11 కదా, చిన్న ధనాత్మక పూర్ణ సంఖ్య 11 కాబట్టి ఇప్పుడు 11 అనేది మనం భుజం పొడవుగా తీసుకుందాం. చతురస్రం భుజాలు 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 11, 11, 11, 11 సెంటీమీటర్స్. దాన్ని ఇప్పుడు ఏబిసిడి యొక్క వైశాల్యం ఏమవుతుంది, A² కాబట్టి 11 × 11². సో చతురస్రం వైశాల్యం ఏమవుతుంది, సో ఈ 11 × 11 అంటే A² కాబట్టి 11 × 11 తీసుకుంటాం. రైట్, 121 ఇస్ ద ఆన్సర్. చతురస్ర వైశాల్యం మనకు తెలుసు A². సో 121 ఆప్షన్లో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.